You tell me, madam, how many is three? One, two. Two. You have two wives. One only. You only. In Indonesia, 1, 2, 3. Only one. Indonesia culture can 3, 2. No. Children's. ఇతని చంపేస్తుందట. You have to choose another girl, another lady, you have to kill. Khatam. Kill. How many children's? How many? 2. వీళ్ళిద్దరు వచ్చేసి చాలా ఫన్నీగా ఉన్నారు, నైస్. అందుకే వీళ్ళ వీడియోస్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఎస్. You love Shah Rukh Khan. Can you sing a song? कुछ होता है. And Salman Khan, Hrithik Roshan, Amitabh Bachchan. You watching Indian movies? Preity Zinta. Like you Preity Zinta. I like. And you like? Kamu suka dia? Kurang. No, nobody. In Indonesia, heroines. Kalau ini emang nggak suka. India. India. Sarukan. Okay. Saya beli dapat tiketnya itu konser. Okay. Dia paling favorit. Salam. Okay. Where you living in Jakarta? Home. You. Bogor. వీళ్ళు బోగోర్ దగ్గర ఉంటారట. యూ లివింగ్ ఇన్ బోగోర్. యూ లవ్ షారూక్ ఖాన్. అమితాబ్ బచ్చన్. Buatan berdua. Abhishek Bachchan. Amir Khan. Yes. And Hrithik Roshan. And Siapa lagi ya? Yang kamu suka? Kamu. Nggak ada yang suka. ఎయిర్పోర్ట్లో నాకు ఫ్లైట్ డిలే ఉంది, వీళ్ళకి కూడా ఫ్లైట్ డిలే ఉన్నది. యువర్ ఫ్లైట్ డిలే? when you your flight, which time you have flight? No flying, you waiting for someone. వీళ్ళకి అర్థం కావట్లేదు పాపం. ఇప్పుడు వచ్చేసి బ్రదర్, యువర్ నేమ్? Wardana. మహిరానా. యువర్ నేమ్? Mega. Oh. Mega Sinta. Mega Sinta. సిందా. Pretty Sinta and Mega Sinta. మెగా జిందా. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మెగా జిందా. మెగా జిందా అంటే మన ఇండియన్ సేమ్ నేమ్స్ ఇన్ ఇండియా. మెగా. Mega Sinta. మేఘనా ఈజ్ ఇండియన్ నేమ్. Mega Khan. మేఘనా. Mega Khan. No, మేఘనా. You say మేఘనా. You say మేఘనా. Similar names. Namaste. Namaste. Terima kasih. Terima kasih doh. Sama-sama. Terima kasih. Sama-sama. Apa lagi? ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరు నాకు కలిసిళ్ళు. వీళ్ళ యూ గోయింగ్ టు దట్? Ya, enggak. Ini apa? Antar. Jamaah. Jamaah haji. Haji. ఓకే, హజ్ యాత్రకి వాళ్ళు వెళ్తున్నారు. హజ్, Yeah. ఉమ్రా. Someone going to umrah. You have to meet and send off. మీరు వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు.
ఓకే Itu. I'm kakak ipar. ఓకే Betul. ఈ ఆంటీ గారు కూడా వచ్చారు Ya. Maduri Dixit. రిమా కాశీ Ya. రిమా కాశీ sama-sama Namaste. Gitu. Bisa, makasih banyak ya. రిమా కాశీ Ini mau ini ke bawah dulu ya. Thank you. Nyari kakak ya, bisa. Dadah. వీళ్ళు వచ్చేసి ఇంతసేపు నాకు కొంచెం అంటే ఇక టైం అనేది బోర్ కొట్టకుండా వీళ్ళతో మాట్లాడుకుంటున్నా నేను. చాలా మంచి వ్యక్తులు. ఫ్రెండ్ కూడా ఒక వీళ్ళంతా నాకు తెలిసి ఒక ఎవరో వీళ్ళకి సంబంధించిన బంధువులు ఉమ్రా అంటే మక్కా మదీనా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. జస్ట్ నో ఇప్పటిదాకా ఒక 100 దాకా క్యాబిన్ బ్యాగేజ్లు అంటే ట్రాలీలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక ట్రావెలర్ కంపెనీ ఏజెన్సీ వాళ్ళు దాన్ని డెకరేట్ చేస్తూ ఉండే. ఇంకా నేను దానికి అంటే కొంత దగ్గరికి వెళ్ళే వరకే వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అంటే నేను సింగపూర్ చూడాలని చాలా కోరిక ఉన్నది, కానీ దేవుడు నా కోరిక తీర్చిండు. వితౌట్ ఖర్చులు నాకు అక్కడ ఒక 24 అవర్స్ నేను ట్రాన్సిస్ట్ అంటే ఈరోజు ఉదయం నేను జకార్తా నుంచి వెళ్ళి 12 గంటలకు హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ అనుకోండి. సాయంత్రం 5 గంటల వరకు నేను 6 గంటల వరకు ఇండియాలో ఉండేది. యాక్చువల్గా అది ఫ్లైట్ ఒక షెడ్యూల్, కానీ ఏమైందంటే జకార్తాకే ఫ్లైట్ వచ్చేసి 12 గంటలకు రావాల్సిన ఫ్లైట్ 5:15 గంటలకు వచ్చింది. వయా అది ట్రాన్సిస్ట్ చేంజ్ కావాల్సి ఉండే అన్నట్టు ఫ్లైట్ ఎక్కడ అంటే సింగపూర్లో 6 గంటలకు దిగాల్సిన ఫ్లైట్ అంటే ఇక్కడ అది 7:30కు అంటే ఇక్కడ టైంలో ఉంటుంది. సింగపూర్ నుంచి నాకు తెలిసి ఒక 2 అవర్స్ జర్నీ అనుకుంటా. ఇక్కడికి రావాల్సిన ఫ్లైట్ వచ్చేసి 4 గంటలకు వచ్చింది. సింగపూర్ వెళ్ళే వరకు ఇండియా టైమింగ్లో 6 అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ సింగపూర్లో స్టార్ట్ కావాల్సిన ఫ్లైట్ వయా అంటే ట్రాన్సిస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉన్నదో అది దగ్గర చెన్నై అట్లా రీచ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇంకొక 45 మినిట్స్ అయితే ల్యాండింగ్ అయ్యే టైంకి ఈ సింగపూర్లో నేను రీచ్ అయినా. సింగపూర్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళతో నేను కొంత ఆర్గ్యుమెంట్ చేసిన, ఏంటి నాకు నాకు అకామిడేషన్ లేదు ఏం లేదు, నేను ఫ్లైట్ నాది కాదు తప్పు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా నాకు హోటల్ అనేది అలాట్ చేసిండు. అలోకేటెడ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ క్రౌన్ ప్లాజా, ఒక 7 స్టార్ హోటల్. ఇక అది వేరే లెవెల్లో ఉంటుంది చెప్పాలంటే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా మనసులో ఉన్న కోరికలను దేవుడు ఎప్పుడో ఒకప్పుడైతే ఖచ్చితంగా తీరుస్తాడు. ఎప్పుడో ఒకప్పుడైతే ఖచ్చితంగా తీరుస్తాడు. అవి మంచి కోరికలు అయితే అన్నీ కాదు. నేను చూడాలనుకున్న అప్పుడు సింగపూర్ చూసిన, ఇప్పుడు కాదు, అది 2019లో జకార్తాలో సేమ్ టైం మళ్ళీ నాకు ఫ్లైట్ డిలే అయింది. కానీ ఇప్పుడు అంటే ఎక్కువ టైం లేదు. మార్నింగ్ 12:05కి ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్ 12:05కి రావాల్సిన ఫ్లైట్ వచ్చేసి 3కి వస్తున్నది. 3కి వస్తే ఇంకా అక్కడ మళ్ళా లేవరు 4:35కి అట్లుండే. ఏంటి టువర్డ్స్ హైదరాబాద్ హనోయ్ 8:30 వరకు హనోయ్లో చేరుకోవాలి. కానీ అంటే ఇక ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల బ్యాంకాక్కి వచ్చేసి సాయంత్రం 6 అయితే నేను దిగే వరకు ఇక్కడ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది జకార్తాలో. బ్యాంకాక్కి 6:30 అట్లా అవుతుందని చెప్పిండు. 6:30కు ఇంకా ల్యాండ్ అయిన తర్వాత ఇంకా నైట్ అంతా ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఎయిర్పోర్ట్లో ఉన్నాక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏమన్నా ట్రాన్సిస్ట్ మనకు అరైవల్ వీసా కాబట్టి డబ్బులు ఏం తీసుకోరు, ఫ్రీ వీసా బ్యాంకాక్కి. డబ్బులు అయితే లేవు. మరి నేను లాస్ట్ ఏప్రిల్లో వెళ్ళినప్పుడు అయితే డబ్బులు అయితే లేవు, ఇప్పుడు కూడా ఉండేవి నాకు తెలిసి ఫ్రీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నేను వియత్నాంకి వెళ్ళాలి. వియత్నాంకి వెళ్ళినాక ఇండియాకి ప్లాన్ చేసుకోవాలి. ఇండియాకైనా మళ్ళీ ఇంకా
సమ్వేర్ ఇంకా ఏదైనా అదర్ డెస్టినేషన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆన్ అరైవల్ వీసా లేకపోతే ఈ వీసా అలాంటి దాదాపు కంట్రీలు కొన్ని అన్ని తిరిగినా అని చెప్పట్లేదు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే జకార్తాలో ఫ్లైట్లు ఎక్కువ డిలే అయ్యే అవకాశాలు, అది డ్యూ టు వెదర్ ఎఫెక్ట్. ఐలాండ్స్ని దాటి రావాలి కాబట్టి అంత తొందరగా రాదు. అంటే దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తా. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే ఆకాశంలో ఫ్లైట్ ఎందుకు కుదింపులకు గురవుతుంది అని అంటే అందరూ అనుకుంటారు ఏదో సమ్ స్పీడ్ బ్రేకర్ ఉంటే కింద కార్ అయితే భూమి మీద అయితే ఎత్తేస్తుంది. మరి ఇది ఎందుకు కుదింపులకు గురవుతుంది అని అంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. అది నేను ముగిస్తున్నా. నెక్స్ట్ హనోయ్